ओंकारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय गुरुदेव। ప్రేమాత్మ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో సత్య దర్శనమైతే అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు మాయను గుర్తిస్తే చాలు, మాయను గుర్తించగలిగితే చాలు అనేటటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి ఆధ్యాత్మిక మార్గం అంత సులభమైంది, మహోన్నతమైనది, విశిష్టమైనది, విలక్షణమైనది మరొకటి లేదు. దాని గురించి శాస్త్రయుక్తంగా అధ్యయనం చేయగలగాలి, హేతుబద్ధత ఉండాలి, విచక్షణ ఉండాలి, విశ్లేషణ ఉండాలి. వాస్తవానికి సత్య దర్శనం, మాయా అనేటటువంటి రెండు అంశాలను గురించి జాగ్రత్తగా అవగాహన గావించుకోగలిగితే ఆధ్యాత్మిక మార్గంలో పూర్తి పట్టు సాధించవచ్చు, జీవిత పరమార్థం నెరవేర్చుకోవచ్చు. మాయా, సత్యం రెండు కూడా పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు. మాయను ఛేదించగలిగితే సత్య దర్శనం అవుతుంది. మాయలో ఇరుక్కుంటే సత్యాన్ని గుర్తించే అవకాశం లేదు. సత్య దర్శనమైన మరుక్షణమే మాయ కనుమరుగవుతుంది. కాబట్టి సత్యము, మాయ రెండు కూడా పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు. భూమండలం మొత్తంలో మాయ అనేది ఒక్క మానవ జాతిలోనే ఉంది. మిగతా ఏ జాతిలోనూ మాయకు అవకాశమే లేదు. మనసున్న మానవుడే మాయలో ఇరుక్కుపోతున్నాడు. మనసు అనేది మానవుడికి వరం కానే కాదు, అది ఒక రకంగా శాపమే. ఎందువల్ల? మనసు అనేది ఉందంటే మనిషి భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటాడు. భూమండలం అంతటిలో మనసుతో జీవించే ఒకే ఒక జాతి మానవ జాతి. అయితే మానవ జాతి ప్రశాంతంగా ఉందా? లేదు కదా. మానవ జాతి వల్లనే భూమండలం అంతా అతలకొతలమవుతుంది, దద్దరిల్లిపోతుంది, అశాంతిమయమవుతుంది, సమస్యల నిలయమవుతుంది. ఎందువలన? మాయ అనేది ఉన్నదానిని లేనట్లుగా, లేని దానిని ఉన్నట్లుగా భ్రమింపజేస్తుంది. అది సత్య దర్శనానికి అవరోధం అవుతుంది. ప్రస్తుతం మేధావులంతా కూడా మాయలో పూర్తిగా బందీలు అయ్యారు. దాని నుండి బయటపడలేకపోతున్నారు. ముందుగా మనమంతా తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, ఉన్నది ఒక్కటే, రెండు లేవు, రెండవది లేదు. సర్వం భగవంతుని మయమే. భగవంతుడు కానిది, భగవంతుడు లేనిది, భగవంతునికి భిన్నమైనది, అతీతమైనది, వేరైనది మరొకటి లేనే లేదు. భగవంతుని యొక్క ఉనికిని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకోగలిగితే నేను ఎవరు అనేటటువంటి అంశానికి స్పష్టమైన శాస్త్రయుక్తమైనటువంటి సమాధానం లభిస్తుంది.
సర్వం బ్రహ్మమయమే, అంతా భగవంతుని మయమే. భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఆ భగవంతుడే మన జీవితానికి మూలకారకుడు. మన జీవితానికి తల్లి తండ్రి మూలకారకులైతే భగవంతుడు పరోక్షంగా మన జీవితానికి విశ్వానికి ఆధారం అవుతాడు. అందువల్ల నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుభవంలోకి పొందగలిగితే మాయను సులభంగా ఛేదించుకోవచ్చు. అయితే ఈ మాయ అనేది ఎక్కడి నుండి వస్తుంది, ఎలా వస్తుంది? కొన్ని జన్మలుగా, తరతరాలుగా ఈ మాయ మానవ జాతిని వెంబడిస్తూ ఉంటుంది, వేధిస్తూ ఉంటుంది, ప్రలోభ పెడుతూ ఉంటుంది, పరుగులు పెట్టిస్తూ ఉంటుంది. అసలు ఈ మాయ అంటే ఏమిటి? జీవభావం, సంస్కారాల మూట, సూక్ష్మ శరీరం, మేధస్సు, అంతఃకరణాలు. మానవ జీవితం జీవభావంతో మొదలవుతుంది. జీవభావం లేకపోతే జీవితం యొక్క అవసరమే ఉండదు. అయితే జీవిత పరమార్థం ఏమిటి? జీవభావాన్ని కరిగించుకోవాలి, జీవభావాన్ని సమూలంగా తొలగించుకోవాలి, జీవాత్మను పరమాత్మలో లయం చేయగలగాలి. అది ఎలా సాధ్యమవుతుంది? జీవిత పరమార్థం నెరవేరాలి. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించగలగాలి. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించగలిగితే అంతరంగం సంతృప్తిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలంటే ఆ సంతానాన్ని అందించేటటువంటి భార్యాభర్తలు ఎలా ఉండాలి? ఆరోగ్యంగా ఉండాలి, సుదీర్ఘ ఆయువు ఉండాలి, మానసిక ప్రశాంతత ఉండాలి, అంతరంగంలో సంతృప్తి ఉండాలి, పటిష్టమైనటువంటి బీజాలను విడుదల చేసే విధంగా ఉండాలి, స్త్రీ క్షేత్రం పవిత్రంగా ఉండాలి, పురుషుడి బీజం పటిష్టంగా దృఢంగా ఉండాలి. ఆ విధంగా బీజాలు రెండు పటిష్టంగా, దృఢంగా, శక్తివంతంగా ఉండాలంటే ఆ బీజాలను విడుదల చేసేటటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా మాయను ఛేదించుకోగలగాలి, సత్యదర్శనం గావించుకోగలగాలి. వాస్తవానికి ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి రావటానికి మూల కారణం ఆరోగ్యం కోసమే. భౌతిక ఆరోగ్యం ఉందంటే సుదీర్ఘ ఆయువు ఉంటుంది. ఆరోగ్యము, సుదీర్ఘ ఆయువులు రెండు ఉన్నాయంటే మానసిక ప్రశాంతత ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉందంటే అంతరంగం సంతృప్తిగా ఉంటుంది. అప్పుడే ఆనందాన్ని అనుభవంలోకి పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఆనందంగా జీవించే వ్యక్తికి ఆరోగ్యం ఉంటుంది, ఆయువు ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని కొనసాగిస్తూ అదేవిధంగా జీవితాన్ని ముగించవచ్చు. అయితే ఆనందానికి అవరోధం ఏమిటి? అంతరంగమే. అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాల స్వభావాన్ని బట్టి మన జీవితం కొనసాగుతుంది. జీవిత పుస్తకంలో జీవిత ప్రణాళిక అంతా ముందే నిర్ణయించబడుతుంది. ఆ జీవిత ప్రణాళికకు అనుగుణంగానే జీవితం కొనసాగుతుంది. ఎవరైతే జ్ఞానపరంగా పరిణతి చెందగలుగుతారో వారు చెడు సంస్కారాల మాలిన్యాన్ని సమూలంగా కరిగించుకొని ఉత్తమ సంస్కారాలను పెంపొందించుకొని జీవితాన్ని సార్థకం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైతే జ్ఞానపరంగా పరిణతి చెందరో వాళ్ళు భౌతిక ప్రపంచం అనేటటువంటి మత్తులో ఉండి దానితో విడరాని సంబంధం ఏర్పరచుకొని సమాచారాన్ని అనూహ్యంగా సేకరించుకొని అంతరంగంలో కలుషితాన్ని ఇంకా పెంచుకొని జీవితాన్ని దుర్వినియోగపరుచుకుంటారు. ఆరోగ్యం క్షీణిస్తుంది, జీవితకాలం కుదించబడుతుంది, అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి కూడా పెరుగుతుంది.
అయితే ఇటువంటి విషవలయం నుంచి బయటపడి జీవితాన్ని సార్థకం చేసుకునే మార్గం ఏమిటి? దాని గురించి ఆలోచిద్దాం. అసలు మనసు అంటే ఏమిటి? వృక్షాలలో జీవ చైతన్యం ఉంటుంది, జంతువులలో ఇంద్రియ చైతన్యం ఉంటుంది, మానవులలో అదనంగా మనో చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యం యొక్క రూపాంతరంతో బుద్ధి ఏర్పడుతుంది. మనో చైతన్యం, బుద్ధి చైతన్యం రెండూ ఉంటే మనిషిలో తెలివి, మేధా సంపత్తి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ వ్యవస్థ ఏర్పడిన తర్వాత మానవుడు స్వేచ్ఛాయుత ఒంటరి జీవితాన్ని వదిలి సామూహిక సంఘ జీవనానికి మళ్ళిన తర్వాత అతనిలో స్వార్థం, సంకుచిత తత్వం పెరిగాయి. ప్రజ్ఞ కుంచుకుంది. నేను, నాది, నాకు అనే అహంకారం ఏర్పడింది. మోహబంధాలలో చిక్కుకున్నాడు. స్వేచ్ఛను కోల్పోయాడు. అంతరంగాన్ని పూర్తిగా కలుషితం చేసుకున్నాడు. బాహ్య ప్రపంచంలో సంభవించేటటువంటి మార్పులకు అనుగుణంగా అంతరంగాన్ని మార్చుకోకుండా బాహ్య ప్రపంచాన్ని అంతరంగానికి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశాడు. ప్రకృతిలో ఉన్నటువంటి ఒకే ఒక ముఖ్యమైనటువంటి సూత్రం ఏంటంటే, పరిసరాలు మారుతూ ఉన్నప్పుడు అందుకు అనుగుణంగా జీవులలో అంతరంగంలో మార్పులు సంభవిస్తాయి. ఆ మార్పులు ఎలా ఉంటాయి? పరిసరాల్లో సంభవించేటటువంటి ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కొనే విధంగా అంతరంగంలో మార్పులు జరుగుతాయి. అలా మార్పులు జరిగేటట్లయితే ఆ జీవి యొక్క అంతరంగం పటిష్టంగా ఉంటుంది, శరీరం దృఢంగా ఉంటుంది, ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కోగలిగి ఉంటుంది. కాబట్టి ప్రపంచానికి అనుకూలంగా జీవించటమా, ప్రపంచాన్ని అనుకూలంగా మార్చుకోవటమా? మానవుడు చేసినటువంటి ఒకే ఒక పెద్ద పొరపాటు ఏమిటంటే, ప్రపంచాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశాడు. ప్రకృతి వనరులను విపరీతంగా ఉపయోగించుకుంటూ సుఖవంతమైన జీవితానికి అలవాటు పడి, సులభతరమైనటువంటి జీవితానికి అలవాటు పడి అంతరంగాన్ని బలహీనపరుచుకొని నాడీ వ్యవస్థ నిర్వీర్యం చేశాడు. హార్మోనుల సమతుల్యం కోల్పోయే విధంగా తయారైంది. రక్షక వ్యవస్థ, వ్యాధి నిరోధక వ్యవస్థ పూర్తిగా బలహీనపడింది. ఎప్పుడైతే శరీరం బలహీనపడుతుందో అంతరంగంలో ప్రాణశక్తి తగ్గుతుంది, శరీరంలో ప్రాణశక్తి తగ్గుతుంది. ప్రాణశక్తి తగ్గే కొలది నాడీ వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థ, రక్షక వ్యవస్థ మూడు కూడా బలహీనపడి మనిషి భౌతిక సంపద మీద ఆధారపడే విధంగా జీవిత ప్రణాళికలను రూపొందించుకొని ముందుకెళ్తాడు. స్వార్థంగా, సంకుచితంగా తయారవుతాడు. అహంకారంలో పూర్తిగా ఇరుక్కుపోతాడు. ఆధిక్యత భావన ఉంటుంది, ఆత్మన్యూనత భావన ఉంటుంది, పోటీతత్వం ఉంటుంది. అంతరంగం గజిబిజిగా, గందరగోళంగా, అయోమయంగా తయారవుతుంది. శరీరంలో ప్రాణశక్తి తక్కువగా ఉన్నప్పుడు భయంతో కూడినటువంటి ఆలోచనలు వస్తాయి. ప్రాణశక్తి అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఉద్రేకంతో కూడినటువంటి ఆలోచనలు వస్తాయి. ప్రాణశక్తి పుష్కలంగా ఉన్నప్పుడు ఆలోచనలు సాఫీగా ఉంటాయి, ప్రశాంతంగా, ధైర్యంగా, విశ్వాసంతో కూడి ఉంటాయి. కానీ శారీరక సుఖానికి అలవాటు పడేటటువంటి మేధావుల యొక్క శరీరాలను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ప్రాణశక్తి తక్కువగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే శారీరక సుఖమే మానవ జాతిని సర్వనాశనం చేసింది. మీరు సమాజాన్ని గమనించండి. కొంతమందిని మనం అదృష్టవంతులు అంటున్నాం, మరి కొంతమందిని దురదృష్టవంతులు అంటున్నాం. కొంతమందిని చూడగానే అసూయ కలుగుతుంది,
కొంతమందిని చూడగానే జాలి కలుగుతుంది. కొంతమంది పట్టిందల్లా బంగారం అవుతుంది, కొంతమంది పట్టిందల్లా మట్టి అవుతుంది. కొంతమంది కష్టపడకుండానే విపరీతంగా సంపదను సేకరించుకోగలుగుతారు. కొంతమంది విపరీతంగా శ్రమించిన కలిసి రాకపోగా ఇంకా నష్టం కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా సమాజాన్ని మనం గమనించినప్పుడు ఎంతో కీలకమైనటువంటి సమాచారం మనకు లభిస్తూ ఉంటుంది. అయితే వాస్తవానికి అదృష్టం అంటే ఏమిటి? భౌతిక సంపద కాదు, ఆస్తులు అంతస్తులు కాదు, ఆర్థిక వనరులు కాదు, సమాజంలో గుర్తింపును పొందటం కాదు, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవటం కాదు, కీర్తి ప్రతిష్టలు కాదు, అధికారం కాదు, సెక్స్ కాదు, విలాసం కాదు, వినోదం కాదు, శృంగారం కాదు, భోగలాలస జీవితం కానే కాదు. అదృష్టం అంటే ఏమిటి? ఆరోగ్యం, సుదీర్ఘాయువు, మానసిక ప్రశాంతత, అంతరంగ సంతృప్తి. ఈ 4 అదృష్టానికి కొలమానం. ఒక్కసారి సమాజంలోకి వెళ్ళి మనుషుల్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఎందుకు మనుషులు ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు? ఎందుకు ఆయువు కుదించబడుతుంది? ఎందుకు అశాంతి పెరుగుతుంది? ఎందుకు అసంతృప్తి పెరుగుతుంది? ఎందుకు ఆనందంగా జీవించలేకపోతున్నారు? దానికి మూల కారణం ఏంటి? వీటిని గురించి లోతుగా అధ్యయనం చేసేటట్లయితే ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయి. ప్రతికూలత అనేది ఎవరికి వాళ్ళు సృష్టించుకునేది. మన అంతరంగ స్థితిని బట్టే జీవితం కొనసాగుతుంది. అంతరంగంలో ఏముంటే దాన్ని బట్టే బాహ్య ప్రపంచంలో కనిపిస్తుంది. అంతరంగంలో చెడుంటే బాహ్య ప్రపంచంలో చెడు కనిపిస్తుంది. అంతరంగంలో మంచి ఉంటే బాహ్య ప్రపంచంలో మంచి కనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా విశ్లేషించండి. మంచి తాత్కాలికమే, చెడు కూడా తాత్కాలికమే. మనకు మనంగా చెడును సృష్టించుకుంటున్నామంటే అంతరంగంలో ఉన్నటువంటి చెడు సంస్కారాలే. మనకు మనంగా మంచిని సృష్టించుకుంటున్నామంటే అంతరంగంలో ఉన్నటువంటి ఉత్తమ సంస్కారాలే. కానీ వేదాంతపరంగా విశ్లేషించుకునేటట్లయితే జీవితాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా అధ్యయనం చేయగలిగేటట్లయితే మంచి మాయే, చెడు కూడా మాయే. మనం మంచిని ఆశిస్తూ ఉంటాం, చెడును వ్యతిరేకిస్తూ ఉంటాం. అక్కడే మనసు ఘర్షణ పడుతూ ఉంటుంది. ప్రపంచాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు సమాచారం విపరీతంగా లోపలికి వస్తూ ఉంటుంది. కొంతమందిని మనకంటే తక్కువగా అంచనా వేస్తూ ఉంటాం. కొంతమందిని చూసి మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటాం. కొంతమందితో నిరంతరం పోటీ పడుతూ ఉంటాం. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం విపరీతంగా ఉంటాయి. వీటన్నిటికీ మూల కారణం ఏంటి? ఏదైతే మనిషికి అవసరమో దాన్ని పొందలేకపోతున్నాడు. ఏదైతే ప్రమాదకరమో దానికోసం నిరంతరం ఆరాటపడుతున్నాడు. ఆస్తులను పెంచుకుంటున్నాడు, వనరులను సేకరించుకుంటున్నాడు, ధనం కోసం పరితపిస్తూ ఉన్నాడు. జీవితాంతం సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నాడు. జీవిత ప్రణాళికను అమలు జరపడం కోసం శక్తియుక్తులన్నింటినీ వెచ్చిస్తూ ఉన్నాడు. ఇదంతా ఏమిటి? మాయే కదా. కంటితో చూసేది, చెవులతో వినేది, రుచి చూసేది, వాసన చూసేది, స్పృశించేది అంతా మాయే కదా. సృష్టి స్థితి లయలు కూడా మాయే కదా. కాబట్టి మనిషి అంతరంగంలో సంస్కారాలు ఎక్కువగా ఉన్నప్పుడు, చెడు సంస్కారాల మాలిన్యం ఎక్కువగా ఉన్నప్పుడు మాయలో పూర్తిగా బందీ అవుతాడు.
చెడు సంస్కారాల మాలిన్యం తొలగిపోవాలంటే మాయను అధిగమించగలగాలి, మాయను గుర్తించగలగాలి. మాయను గుర్తించాలంటే సత్యదర్శనం కావాలి, పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞాన అనుభవంలోకి రావాలి. మన అంతరంగ స్థితిని బట్టి ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచం మారుతూ ఉన్నప్పటికీ అంతరంగ స్థితి మారకపోతే మనకి ప్రపంచంలో పాత జీవితమే గుర్తుకొస్తూ ఉంటుంది, పాత సంఘటనలే గుర్తుకొస్తూ ఉంటాయి. ఎప్పుడైతే బాహ్య పరిస్థితులు మారినప్పటికీ అంతరంగాన్ని మార్చుకోలేకపోతే మనిషి తనకు తానుగా వ్యతిరేకతను సృష్టించుకుంటూ ఉంటాడు. వాస్తవానికి జీవితం అనేది కదిలిపోయే మేఘం లాంటిది. పుట్టుకకు ముందు మన జీవితాన్ని గురించి మనకు తెలియదు, మరణం తర్వాత జీవితం ఏమవుతుందో తెలియదు. మధ్యలో నాటకం జరుగుతూ ఉంటుంది. ఈ నాటకంలో ఎంతోమంది కలుస్తూ ఉంటారు, ఎంతోమంది వెళ్ళిపోతూ ఉంటారు. ఒక వ్యక్తి కలవగానే శక్తి వస్తుంది అనుకుంటాం, ఆ వ్యక్తి దూరం కాగానే శక్తి హరించుకుపోతుంది అనుకుంటాం. ఒక వ్యక్తి పట్ల రాగం ఏర్పడుతుంది, మరొక వ్యక్తి పట్ల ద్వేషం ఏర్పడుతుంది. ఇవన్నీ ఏమిటి? మానసిక బంధాలు. ప్రపంచంలో ఎంత భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ మన అంతరంగం పవిత్రంగా ఉంటే, తెల్లగాయితంలాగుంటే అవి మనల్ని ఏం చెయ్యవు. మన అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకోవాలంటే మాయను గుర్తించగలిగితే చాలు. ప్రపంచంలో మనం ఏదైతే చూస్తున్నామో అదంతా వాస్తవం కానే కాదు. ఏదైతే ఊహించుకుంటున్నామో అది కూడా వాస్తవం కాదు. దేనికోసమైతే పరితపిస్తున్నామో అది కూడా వాస్తవం కాదు. దేనికోసమైతే ఆరాటపడుతున్నామో అది కూడా వాస్తవం కాదు. జీవిత సత్యం తెలిసిన వ్యక్తి జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు, సద్వినియోగపరుచుకుంటాడు. జీవిత సత్యం తెలియనటువంటి వ్యక్తే మాయలో బంధించబడతాడు, మాయను బలోపేతం చేసుకుంటాడు, మాయలో ఇరుక్కుపోతాడు, మాయ చేత ఆడించబడతాడు. మనోబలం ఉన్న వ్యక్తి మాయను స్వాధీనపరచుకుంటాడు. బలహీనంగా ఉన్న వ్యక్తి మాయ చేత బంధించబడతాడు. భౌతిక ప్రపంచంలో ఏది వాస్తవం కాదు, ఏది శాశ్వతం కాదు. మన వస్తువు వట్టి చేతులతో వచ్చాం, అలాగే వెళ్ళిపోతాం. జీవితం సున్నాతో మొదలవుతుంది, సున్నాతో కొనసాగుతుంది, అదేవిధంగా ముగుస్తుంది. ప్రతి వస్తువులో గుణదోషం ఉంటుంది, ప్రతి వ్యక్తిలో గుణదోషం ఉంటుంది, ప్రతి సంఘటనలో గుణదోషం ఉంటుంది, ప్రతి సన్నివేశంలో కూడా గుణదోషం ఉంటుంది. మనం అవతల వ్యక్తిని తక్కువగా భావిస్తున్నామంటే మనలో దానికి సంబంధించిన సంస్కారాలు ఉన్నట్లే. ఎవరన్నా మన ముందున్నప్పుడు వాళ్ళకంటే మనం తక్కువగా ఊహించుకుంటున్నామంటే అటువంటి సంస్కారాలు ఉన్నట్లే. కాబట్టి మన అంతరంగంలో ఏది ఉంటే అదే బయట ప్రపంచంలో కనిపిస్తున్నప్పుడు మనం బయట ప్రపంచాన్ని అనుకూలంగా మార్చుకోవటం ఏంటి? ఏది మనది కాదు కదా, ఎవరు మనవాళ్ళు కాదు కదా, ఉన్నది మంది కాదు కదా, పోయింది మంది కాదు కదా, పోయింది మంది కాదు కదా, వస్తువు ఒట్టి చేతులే కదా, పోతూ ఒట్టి చేతులే కదా. ఏముంది ఇందులో? ప్రాణం ఉన్నంత వరకు, జ్ఞాపక శక్తి ఉన్నంత వరకు, మేధస్సు పనిచేసినంత వరకు ఇది నాది అనే భావన ఉంటుంది. కానీ దేహం నుండి జీవుడు బయటికి పోయాడు అనుకోండి, అక్కడ జడం మిగులుతుంది, కేవలం శరీరం మాత్రం మిగులుతుంది. ఆస్తులు అంతస్తులు పెంచుకుంటూ ఉన్నారు. అది ఎంత మాయో మీరు ఆలోచించండి. బయట ఎక్కడో ఒక భవనం ఉంటుంది, అది నాది అనుకుంటున్నావు. నాది అనుకుంటే నువ్వు తీసుకెళ్ళాలిగా, అది జరగటం లేదు కదా. జీవ చైతన్యం బయటికి పోయిన తర్వాత శరీరాన్ని కూడా ఉంచరు కదా. బంధువులు కానీ, మిత్రులు కానీ, సన్నిహితులు కానీ, హితులు కానీ ఎవరు కూడా నీ శరీరాన్ని
తాకరు కదా, శరీరాన్ని ఉంచరు కదా. కాబట్టి మనం ఎందుకు వచ్చాం, ఎలా వచ్చాం? కేవలం జీవోభావాన్ని కరిగించుకోవటం కోసం వచ్చాం. కానీ మనం ఏం చేస్తున్నాం? జీవోభావాన్ని ఇంకా పెంచుకుంటున్నాం. జీవోభావం ఇంకా పెరగటానికి మూల కారణం ఏంటి? ఆలోచించండి. మాయే. విద్యార్థి దశలోనే సుఖవంతమైన సులభతరమైన జీవితం కోసం ఆరాటపడుతూ ప్రణాళికలతో, పథకాలతో, గమ్యాలతో, లక్ష్యాలతో జీవితానికి సరిపడా కార్యక్రమాలను రూపొందించుకుని వాటిని నెరవేర్చుకోవటం కోసం శక్తియుక్తుల మొత్తాన్ని కూడా వెచ్చించి అలసిపోయి అశాంతిని పెంచుకుని, అసంతృప్తిని పెంచుకొని, శారీరక రుగ్మతలకు లోనై జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే మనిషి ఎక్కడున్నాడు? మాయలోనే ఉన్నాడు కదా. అసలు మనిషిగా పుట్టకుండా ఒక జంతువుగానో, క్రిమిగానో, కీటకంగానో, చెట్టుగానో, పుట్టగానో, కొండగానో, రాయిగానో, రప్పలాగానో పుడితే పోయేది కదా. మానవుడు సాధించింది ఏమిటి? మేధావులంతా ఎటు పరిగెత్తుతున్నారు? ఏం చేస్తున్నారు? మతి భ్రమించినటువంటి పిచ్చివాళ్ల మాదిరిగా ఉన్నారు. ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఎ మెంటల్ హాస్పిటల్. ఏది నీది కాదన్నప్పుడు, ఏది నీది కానప్పుడు, ఎవ్వరూ నీ వాళ్ళు కానప్పుడు ఎందుకు ఈ ఆరాటం? ఎందుకు ఈ పోరాటం? బాహ్య ప్రపంచం మారుతున్నప్పటికీ అంతరంగాన్ని మార్చుకోకపోతే నష్టపోయేది బాహ్య ప్రపంచం కాదు, మనమే నష్టపోతాం. బాహ్య ప్రపంచం చెడుగా ఉన్నప్పటికీ జ్ఞానపరంగా పరిణతి చెంది అంతరంగాన్ని మార్చుకోగలిగితే ఆనందంగా జీవించగలుగుతాం కదా. కాబట్టి ఆనందం అనేది అంతరంగంలో ఉంది. అది మానవుల సహజ స్థితి. ఏదో ఒకటి చేయటం ద్వారా ఆనందం లభించే ప్రసక్తే లేదు. అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకొని ఆత్మస్థితికి చేరిన వాళ్ళు మాత్రమే ఆనందాన్ని అనుభవించగలుగుతారు. అంతరంగం కలుషితంగా ఉన్నప్పుడు ఏదో చెయ్యాలి అనే భావన ఉంటుంది. కర్మల కోసం ఆరాటపడుతూ ఉంటారు. కర్మ బంధాన్ని పెంచుకుంటూ ఉంటారు. కర్మల మోతాదును పెంచుకుంటూ ఉంటారు. జీవోభావం ఇంకా పెరుగుతూ ఉంటుంది. నేను, నాది, నాకు అనేటటువంటి అహంకారం బలోపేతం అవుతుంది. మనిషి సొంత ప్రపంచంలో పూర్తిగా ఇరుక్కుపోతాడు. అదే తన ఆస్తిగా పరిగణిస్తూ ఉంటాడు. ఇదంతా ఎవరు చేస్తున్నారు? మేధావులు చేస్తున్నారు. చదువుకున్నటువంటి మేధావులే సమాజానికి శాపంగా మారారు. నిరక్షరాస్యతను తగ్గించాలి అనే భావంతో, ఎక్కువ మందికి విద్యను అందించాలి అనేటటువంటి తపనతో, ఆరాటంతో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లు వెచ్చించి విద్యార్థులకు విద్య నేర్పడం ద్వారా మేధావుల సంఖ్య పెరుగుతుంది. అంతే మోతాదులో సమస్యల మోతాదు కూడా పెరుగుతుంది. అమాయకులకి మాయను గురించినటువంటి ఆలోచన ఉండదు. వాళ్ళు పరిమితంగా జీవిస్తారు, కానీ ఎవరికి అన్యాయం చేయరు. మేధావులు మాత్రం ముందు తమకు తాము అన్యాయం చేసుకొని అంతే మోతాదులో సమాజానికి కూడా నష్టాన్ని కలగజేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే, లోతుగా అధ్యయనం చేసేటట్లయితే నీ అంతరంగమే నీకు వరము లేక శాపం. నీ అంతరంగమే నీకు స్వర్గం లేక నరకం. నీ అంతరంగంలోనే అదృష్టం ఉంది, దురదృష్టం ఉంది. నీ అంతరంగంలోనే లాభం ఉంది, నష్టం ఉంది. నువ్వు బాహ్య ప్రపంచాన్ని సరిచేయాలి అని అనుకుంటున్నావంటే అంతరంగాన్ని ఇంకా కలుషితం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లే. బాహ్య ప్రపంచాన్ని సరిచేయటం కానే కాదు. పిచ్చివాళ్ళు చేసేటటువంటి పొరపాటు అదే. భౌతిక సంపదను అనూహ్యంగా పెంచుకోవటం ద్వారా ఆనందం లభిస్తుంది అనేటటువంటి భావంతో అందరూ కూడా భౌతిక పరమైనటువంటి అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నారు.
ప్రకృతి వనరులను విచ్చలవిడిగా దుర్వినియోగపరుస్తున్నారు, సర్వనాశనం చేస్తున్నారు. చట్టం న్యాయాలతోటి, తెలివి మీద సంపత్తితోటి అసెంబ్లీ, రాజ్యాంగం, పార్లమెంటు, పీనల్ కోడ్, పోలీసులు, న్యాయ వ్యవస్థ వంటి బలమైనటువంటి వ్యవస్థ ద్వారా శ్రమశక్తిని దోచుకుంటూ ఉన్నారు. ఇదంతా ఒక విషవలయం, మాయాక్షేత్రం, మనిషి తనకు తానుగా సృష్టించుకున్నటువంటి జైలు జీవితం. దాని నుండి బయటపడలేకపోతున్నారు. అందుకే అందరూ సామూహికంగా శిక్షణ అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకునేటట్లయితే మానవ జీవితం అన్ని విధాలా సంక్లిష్టంగా ఉంది. ఆరోగ్యం లేనప్పుడు ఎంత సంపద ఉన్నా ప్రయోజనం ఏమిటి? ఆరోగ్యం ఉన్నప్పుడు సంపద లేకపోయినా పర్వాలేదు కదా. ఎవరు ఆరోగ్యంగా ఉంటున్నారు? శ్రమించే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు, అమాయకులు ఆరోగ్యంగా ఉంటున్నారు, కష్టపడి పనిచేసే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు, పరిమితంగా భుజించే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు. ఆర్థిక వనరులు పరిమితంగా ఉన్న వాళ్ళే, పేదవాళ్లే ఆరోగ్యంగా ఉంటున్నారు. కానీ ఆర్థిక వనరులు ఎక్కువగా పెంచుకోవాలి అనే తపన ఎందుకుంటుందంటే, ఎక్కువ సంపద ఉంటే తప్ప భద్రత ఉండదనేటటువంటి భావంతో సంపద కోసం ఆరాటపడుతున్నారు. పరిమితంగా ఉంటే ఏదైనా ఔషధమే, అతిగా ఉంటే ఏదైనా విషం అవుతుంది. ఆకలి బాధతో మరణించే వాళ్ళకన్నా అజీర్తి బాధతో మరణించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇవాళ ఖరీదైనటువంటి వైద్యం కోసం వైద్యశాలల చుట్టూ పరిభ్రమించేటటువంటి వాళ్ళని జాగ్రత్తగా గమనించండి. వాళ్ళంతా మేధావి వర్గానికి చెందిన వాళ్లే కదా. కాబట్టి నెగిటివ్ అనేది చాలా అవసరం. కానీ ఆ నెగిటివ్ని కరిగించుకోవాలి. నెగిటివ్ని కరిగించుకోవాలంటే కష్టపడాలి. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు, హింసలు, దౌర్జన్యాలు ఎక్కువగా ఉండాలి. అవి ఎప్పుడు ఎక్కువగా ఉంటాయో అప్పుడు అంతరంగంలో ఆ చెడు సంస్కారాలు కరిగిపోతూ ఉంటాయి. మొదటి అర్ధభాగంలో ఎవరైతే విపరీతంగా శ్రమిస్తారో, కష్టపడతారో, రెండవ అర్ధభాగంలో విశ్రాంతిని పొందుతారు, ప్రశాంతంగా ఉంటారు. మొదటి అర్ధభాగంలో ఎవరైతే సుఖవంతమైన, సులభతరమైన భోగలాలస జీవితానికి అలవాటు పడతారో, రెండవ అర్ధభాగంలో రుగ్మతలకు లోనై జీవితాన్ని అనుభవించలేక బలవంతంగా మధ్యలోనే ముగించేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందరూ కష్టాలు ఉండకూడదు అనుకుంటారు, సుఖవంతమైన జీవితం కావాలనుకుంటారు. అదే అజ్ఞానం. ఎంత నెగటివ్ పెరుగుతూ ఉంటే అంత పాజిటివ్ పెరుగుతూ ఉంటుంది. నెగటివ్ను ఆహ్వానించాలి, నెగటివ్ను స్వీకరించాలి, నెగటివ్ను వ్యతిరేకించకూడదు. నెగటివ్ అనేది పాజిటివ్ను సృష్టించడానికి ఉపయోగపడుతుంది. నెగటివ్ను కరిగించుకోవాలంటే, కర్మఫలాన్ని కరిగించుకోవాలంటే తప్పనిసరిగా కర్మలు చేయవలసిందే. కష్టపడే వ్యక్తి శరీరం ఎలా ఉంటుందో గమనించండి. సుఖపడేటటువంటి వ్యక్తి శరీరం ఎలా ఉంటుందో గమనించండి. కష్టపడే వ్యక్తి పర్సనాలిటీ ఎలా ఉంటుందో గమనించండి. సుఖపడేటటువంటి వ్యక్తి పర్సనాలిటీ ఎలా ఉంటుందో గమనించండి. నిరంతరం శ్రమించే వాళ్ళ శరీరంలో రక్త ప్రసారం బాగా జరుగుతుంది. మెదడు సృజనాత్మకంగా ఉంటుంది, కళాత్మకంగా ఉంటుంది. నిద్రాణమై ఉన్నటువంటి గుప్త శక్తులు బహిర్గతమవుతాయి. జీవితం అన్ని విధాల సద్వినియోగపడుతుంది. కాబట్టి నెగటివ్ను వ్యతిరేకించకూడదు, పాజిటివ్ను ఆశించకూడదు. పాజిటివ్ను ఆశిస్తున్నామంటే నెగటివ్ను వ్యతిరేకిస్తున్నట్లే. ఈ ఒక్క కీలకమైనటువంటి అంశాన్ని గురించి అవగాహన గావించుకుంటే జీవిత పరమార్థం నెరవేరినట్లే. మనకి విపరీతంగా చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అదంతా శుభ్రపడటమే, క్లీన్ కావటమే.
ఇంట్లో ఉన్నటువంటి చెత్త అంతా బయటేసినట్లుగా అంతరంగంలో ఉన్నటువంటి చెడునంతా బయటికి పంపించడమే. చాలామంది మెడిటేషన్ల కూర్చొని మాకు సాధన కుదరట్లేదు, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలను కంట్రోల్ చేసుకోలేకపోతున్నామని చెప్పి వాపోతూ ఉంటారు. కుప్పలు కుప్పలుగా, కట్టలు కట్టలుగా, తెరల తెరలుగా నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయంటే అంతరంగం శుద్ధి అవుతున్నట్లే కదా. వద్దు అనుకుంటున్నామంటే వాటి మోతాదుని ఇంకా పెంచుతున్నట్లే కదా. కాబట్టి ఆలోచించండి. కష్టాలు కానీ, నష్టాలు కానీ, బాధలు కానీ, ఇబ్బందులు కానీ, అవమానాలు కానీ, అపజయాలు కానీ, ఓటములు కానీ, వైఫల్యాలు కానీ మన కర్మలను కరిగించేటటువంటి ఉన్నతమైనటువంటి విధానాలు. కర్మలు కరిగిపోవాలి, కర్మలు పెరగకూడదు. కర్మలు కరిగిపోవాలంటే కష్టాలు ఉండాలి, నష్టాలు ఉండాలి, బాధలు ఉండాలి. మనం సుఖపడేటటువంటి వ్యక్తి నుండి తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏముంటుంది? కష్టపడే వ్యక్తి మనకి గురువు అవుతాడు, అతనే మార్గదర్శకుడు అవుతాడు. అతని జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసేటట్లయితే అపారమైనటువంటి సమాచారం వస్తుంది. అటువంటి వ్యక్తులు చనిపోయిన తర్వాత కూడా లక్షలాది మందికి మార్గదర్శకులు అవుతారు. అలాగే సుఖపడేటటువంటి వ్యక్తిని మీరు గమనించండి. స్వార్థంగా ఉంటాడు, సంకుచితంగా ఉంటాడు, అంతరంగంలో బండరాళ్ళు ఉంటాయి, హృదయ స్పందన ఉండదు, సామాజిక బాధ్యత ఉండదు, సేవాభావం ఉండదు, త్యాగం ఉండదు, వైరాగ్యం ఉండదు. ఇంకంతకంటే జీవితానికి దురదృష్టం ఏముంటుందో ఆలోచించండి. కాబట్టి జీవితాన్ని ఒకే కోణంలో చూడవద్దు. నెగటివ్ అనేది తప్పనిసరిగా పాజిటివ్ను సృష్టిస్తుంది. ఇప్పుడు చీకటి ఉందంటే తర్వాత వెలుగు వస్తుంది, ఇప్పుడు వెలుగుందంటే తప్పనిసరిగా చీకటి వస్తుంది. వెలుగుకు పొంగిపోకూడదు, చీకటికి కృంగిపోకూడదు, రెంటిని సమానంగా స్వీకరించగలగాలి. ఈ ఒక్క విషయాన్ని గురించి అవగాహన ఉంటే మనసు బ్యాలెన్స్గా ఉంటుంది, సమత్వంలో ఉంటుంది, సమతుల్యంలో ఉంటుంది, సాత్విక భావంలో ఉంటుంది, సహజత్వంలో ఉంటుంది. కాబట్టి ఎవరికైతే గమనం ఉంటుందో వాళ్ళు బయటికి కనిపించే దాని వెనుకున్నటువంటి మరొక కోణాన్ని చూస్తారు. ఎవరైతే గమనాన్ని కోల్పోతారో బయటికి కనిపించేది వాస్తవం అనుకుంటారు, రెండవ దానిని గుర్తించలేరు. చెడును చూడగానే కలత చెందుతారు, చెడు వెనుకున్నటువంటి మంచిని గుర్తించలేరు. ప్రపంచంలో మహోన్నతంగా వెలిగి మరణించిన తర్వాత కూడా కోట్ల మందిని ప్రభావితం చేసినటువంటి వ్యక్తుల జీవితాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వాళ్ళు విపరీతంగా బాధలు పడ్డారు, కష్టాలు పడ్డారు. వాళ్ళ జీవితం ముళ్ళబాటలు నడిచింది. కానీ చనిపోయిన తర్వాత లక్షలాది మందికి, కోట్లాది మందికి వాళ్ళు పూలబాటను చూపించారు. కాబట్టి తాత్కాలిక ప్రయోజనాలను గురించి ఆలోచించకూడదు, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని గురించి ఆలోచించగలగాలి. మనం ప్రపంచం నుండి ఆనందాన్ని పొందే అవకాశమే లేదు. ప్రపంచం నుండి ఆనందాన్ని పొందటం అంటే ఇసుక నుండి తైలాన్ని తీయటమే, నీరు లేని చోట నూతిని త్రవ్వటమే, శ్రమ మాత్రం మిగులుతుంది, ఫలితం వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి ప్రపంచంలో ఆనందం లేనప్పుడు ఇక వ్యక్తులను గురించి, ఆస్తులను గురించి, అంతస్తులను గురించి, వనరులను గురించి, గుర్తింపును గురించి, హోదాను గురించి, కీర్తి ప్రతిష్టల గురించి, అధికారాన్ని గురించి ఆలోచించడం ఎందుకు? వాటి వల్ల ఆనందం రాదే. వాటి వల్ల ఆనందం వస్తుందని పరుగులు పెట్టే వాళ్ళంతా చివరికి ఆశాభంగం చెందుతారే, నిరాశ మిగులుతుందే, అపజయం పాలవుతారే. అలాగే చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నం చేయకూడదు. వాళ్ళ జీవితం వాళ్ళది, మన జీవితం మంది. వాళ్ళు మన ఆస్తి కాదే. వాళ్ళకి మనకి మధ్య ఎటువంటి అగ్రిమెంట్ లేదే. ఒక వ్యక్తిని బలవంతంగా మార్చడం అనేది సాధ్యం కాదు కదా. ఏ ఇద్దరు కలిసి జన్మించడం లేదు, ఏ ఇద్దరు కలిసి మరణించడం లేదు. అటువంటప్పుడు వాళ్ళని గురించి ఆలోచిస్తూ మన బుర్ర పాడు చేసుకోవలసిన అవసరం ఏంటి? మనల్ని గురించి మనం ఆలోచించకుండా మన చుట్టూన్నటువంటి వ్యక్తులను గురించి ఆలోచిస్తున్నామంటే మనం ధ్యానాన్ని మర్చిపోతున్నాం, పరధ్యానాన్ని పెంచుకుంటున్నాం.
మనల గురించి మనం ఆలోచించుకుంటూ ఉంటే మన అంతరంగం శుద్ధి అవుతుంది. వేరే వాళ్ళని గురించి ఆలోచిస్తూ ఉంటే అంతరంగం కలుషితం అవుతుంది. ఒకరిని గురించి మంచిగా ఆలోచించిన బంధమే, చెడుగా ఆలోచించిన బంధమే. మనకు కనిపించేటటువంటి మంచి వెనుక చెడు ఉంటున్నప్పుడు, చెడు వెనుక మంచి ఉంటున్నప్పుడు ఏది వాస్తవం కాదు కదా. వాస్తవం కాని దానికోసం పరితపిస్తున్నామంటే మాయను గుర్తించడం లేదు కదా, మాయకు లొంగిపోతున్నట్లే కదా. మాయ అనేది తొలగిపోతేనే సత్య దర్శనం అవుతుంది. మాయ ఎప్పుడు తొలగిపోతుంది? భౌతిక ప్రపంచం యొక్క స్వరూప స్వభావాన్ని గురించి శాస్త్రీయ పంథాల అవగాహన గావించుకుంటేనే మాయను తొలగించుకోగలుగుతాం. మాయను తొలగించుకోవటం అంటే సత్య దర్శనం అయినట్లే కదా. దానికోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏముంటుంది? కాబట్టి ఆలోచించండి. మానవుడికి మనసు అనేది వరం కానే కాదు, శాపమే. మనసు ద్వారా మానవుడు సాధించింది ఏమీ లేదు. భగవంతుడు సృష్టికి ప్రతి సృష్టిని చేస్తూ ఏదో సాధించాను అని చెప్పుకోవటంలోనే మానవుడి యొక్క అపరిపక్వత దాగి ఉంది. సాధించింది ఏమీ లేదు, సాధించవలసింది ఏమీ లేదు, సాధించలేకపోయింది కూడా లేదు. సాధించాను అనేది అహంకారమే, సాధించలేకపోయాను అనేది కూడా అహంకారమే. సాధించవలసింది ఇంకా ఉంది అనుకోవటమే ప్రణాళిక. గతం మాయ, భవిష్యత్తు కూడా మాయే. గతాన్ని అనుభవంగా తీసుకున్నప్పుడు ఆ బంధాల నుంచి బయటపడతాం. గతంలో ఇరుక్కొని పోతే బంధాలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. గతం అనేది ఉందంటే దానికి అనుగుణంగా భవిష్యత్తు కూడా ఉంటుంది. ఇంకా వేదాంతపరంగా విశ్లేషించుకునేటట్లయితే అనుభవాలు కూడా మాయే. విశ్లేషణ చేసుకోవడం కూడా మాయే. అసలు ఆలోచనలు ఏవైనా ఎటువంటివైనా మాయే. అవన్నీ మన వ్యక్తిగతమే, వాస్తవం కానే కాదు. జరిగిపోయిందంతా మాయే, జరగబోయేది కూడా మాయే, జరుగుతున్నది కూడా మాయే. అసలు జీవితమే మాయైనప్పుడు జీవితానికి సంబంధించిన సమాచారం అంతా మాయే కదా. పుట్టుక మరణాల మధ్య జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నామంటే మనం పరిమితంగా జీవిస్తున్నట్లే కదా. మన సహజ స్వరూపాన్ని మనం గుర్తించినట్లే కదా. పుట్టుక మరణాలు కేవలం భౌతిక శరీరానికే కదా. నేను అనేది నిరంతరం కొనసాగుతుంది కదా. కాబట్టి అసలు స్వరూపాన్ని తెలుసుకున్న వ్యక్తికి మరణ భయం ఉండదు. మరణ భయం లేకపోతే రుగ్మత భయం ఉండదు. రుగ్మత భయం లేకపోతే భౌతిక ప్రపంచపు సంపద పట్ల ఎటువంటి ఆసక్తి ఉండదు. కాబట్టి ఏ జ్ఞానమైనా, ఎటువంటి సమాచారమైనా మాయకు ప్రతిరూపమే. ఆధ్యాత్మిక మార్గం కూడా బంధమే, భౌతికవాదం కూడా బంధమే. పరిమితంగా ఉన్నప్పుడే అది ఉపయోగపడుతుంది. మోతాదు మించి సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోతే అది విషంగా మారుతుంది. ప్రస్తుతం అందరూ కూడా సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోతున్నారు. మేధావులు మాత్రమే ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో జీవిస్తున్నారు. అందుకు మూల కారణం ఏంటి? మనసు మాయా అని తెలుసుకోలేకపోవటం. సంకల్ప వికల్పాలు ద్వంద్వాలు కాబట్టి అవి తాత్కాలికమని అవగాహన లేకపోవటం. అటువంటి సూక్ష్మమైనటువంటి అంశాల గురించి ఎవరు తెలియజేయకపోవటం. ప్రపంచం మొత్తంలో ఆధ్యాత్మిక మార్గంలో మాత్రమే ద్వంద్వాలకు సంబంధించినటువంటి సమాచారం ఉంది. ద్వంద్వాలను వదిలివేసేటటువంటి ఎటువంటి విధానమైనా మనిషిని ఆత్మస్థితికి మళ్ళిస్తుంది. ద్వంద్వాలకు ప్రాధాన్యతనిచ్చేటట్లయితే మనిషి అంతరంగాన్ని ఇంకా కలుషితం చేసుకుంటాడు, మాయలో పూర్తిగా ఇరుక్కొని పోతాడు. కాబట్టి బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. అంతా మాయే.
ఏది వాస్తవం కాదు. సమాచారం కూడా మాయే, భగవంతుడు కూడా మాయే, గురువు కూడా మాయే, గురువు అందించేటటువంటి జ్ఞానం కూడా మాయే. ప్రతికూలత అనేది నువ్వు సృష్టించుకున్నదే, అనుకూలత అనేది కూడా నువ్వు సృష్టించుకున్నదే. అనుకూలతను ప్రతికూలతను రెండింటిని వదిలివేయగలిగితే అక్కడేం మిగులుతుంది? శూన్యం మిగులుతుంది. అనుకూలతను కోరుకుంటున్నావంటే ప్రతికూలతను వ్యతిరేకిస్తున్నట్లే కదా. చెడుని వ్యతిరేకిస్తున్నావంటే మంచిని ఆశిస్తున్నట్లే కదా. కాబట్టి రెండు వాస్తవం కాదు కదా, రెండు మాయకు ప్రతిరూపం కదా, మనస్కల్పన కదా. కాబట్టి సాధన అంటే ఏమిటి? మాయను గుర్తించడమే సాధన. అంతా మాయ అనేటటువంటి విషయాన్ని శాస్త్రయుక్తంగా విశ్లేషించుకుని అనుభవంలోకి పొందటమే సాధన. ప్రత్యేకంగా సాధన కోసం పరితపించవలసిన అవసరం లేదు. జీవితమే సాధనగా మారాలి. నేను సాధన చేస్తున్నాను అనే భావన ఉందంటే అక్కడ తప్పనిసరిగా అహంకారం ఉన్నట్లే. కర్మ జరుగుతున్నట్లే కర్మ బంధం ఉంటుంది, కర్మ ఫలం ఉంటుంది. ఆ కర్మఫలం మరో కర్మకు బీజం అవుతుంది. ఈ విధంగా మనిషి కర్మలను పెంచుకుంటూ ఉంటాడు, జన్మలను పొడిగించుకుంటూ ఉంటాడు, మానసిక ఒత్తిడితో జీవిస్తూ ఉంటాడు, జీవితాన్ని అన్ని విధాలా దుర్వినియోగపరుచుకుంటాడు. కాబట్టి డబ్బు కానీ, సెక్స్ కానీ, అధికారం కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ, గుర్తింపు కానీ, ఇవన్నీ కూడా మానసికంగా ఎదగనటువంటి వ్యక్తులు ఆరాటపడేటటువంటి అత్యంత అల్పమైనటువంటి విషయాలు. ప్రపంచంలో ఏది విలువైంది కాదు, ఏది నీది కాదు. చట్టపరంగా నీకు హక్కు ఉండొచ్చు, కానీ నువ్వు బ్రతికున్నంత వరకు నీకు హక్కు ఉంటుంది. నువ్వు పోయిన తర్వాత దాని పట్ల నీకు ఎటువంటి హక్కు ఉండదు కదా. అలాగే కేసులు కానీ, అప్పులు కానీ, ఆస్తులు కానీ, అవన్నీ కూడా నువ్వు బ్రతికున్నంత వరకే అవి నీ పరమవుతాయి. ప్రాణం పోయిన మరుక్షణమే అవి ఎవరికో చెందుతాయి. కాబట్టి భౌతిక సంపదను పెంచుకోవాలనేటటువంటి ఆరాటం ఉందంటే మాయ ఎక్కువగా ఉన్నట్లే. అవసరాలు తీర్చుకోవాలి, వసతులు కల్పించుకోవాలి, కానీ ఆరాట పడకూడదు. ఆర్థిక వనరులే ప్రధానమనేటటువంటి భావంతో ఆరోగ్యాన్ని పోగొట్టుకోకూడదు. నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వకూడదు, ధర్మాన్ని తప్పకూడదు, శీల సంపదను కోల్పోకూడదు. ఆరోగ్యం ఉన్న తర్వాత ఏమి లేకపోయినా పర్వాలేదు. ఆరోగ్యం పోయిన తర్వాత ఏమన్నా సరే అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే. కాబట్టి నా సలహా ఏమిటంటే జీవితాన్ని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి. మాయను గుర్తించిన మరుక్షణమే సత్యదర్శనం అవుతుంది. సత్యదర్శనమైన మరుక్షణమే మాయ అదృశ్యమవుతుంది. మాయను కూడా భగవంతుడిగా భావించగలిగితే దాన్ని వ్యతిరేకించవలసిన అవసరం లేదు. ప్రపంచంలో జరిగేటటువంటి దుష్పరిణామాలన్నీ కూడా ఒక రకంగా వెలుగు చీకటి లాంటివి. వెలుగు కోసం పరితపించకూడదు, చీకటిని వ్యతిరేకించకూడదు. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా వరాలే తప్ప శాపాలు మాత్రం కానే కాదు. అగ్ని అని శాపం అనుకుంటాడు, జ్ఞాని వరం అనుకుంటాడు. వరంగా భావించిన వ్యక్తి ఆహ్వానిస్తాడు, శాపంగా భావించిన వ్యక్తి వ్యతిరేకిస్తూ ఉంటాడు. వ్యతిరేకించే కొలది వాని తీవ్రత ఇంకా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వెలుగుందంటే తప్పనిసరిగా చీకటి ఉంటుంది, ఇప్పుడు చీకటి ఉందంటే తప్పనిసరిగా వెలుగు ఉంటుంది. అపజయం జరిగిందంటే అందులో తప్పనిసరిగా విజయం అనేటటువంటి బీజం ఉంటుంది. విజయం వరించిందంటే అందులో తప్పనిసరిగా అపజయం అనేటటువంటి బీజం కూడా ఉంటుంది. పొంగిపోతున్నావంటే రేపు కృంగిపోయే రోజు కూడా తప్పనిసరిగా ఉంటుంది.
పొంగటం కృంగటం రెండు మాయ అనుకుంటే జీవితం మధురాతి మధురం అవుతుంది, ఆనందమయం అవుతుంది. కాబట్టి నిరంతరం సాధన జరుగుతూనే ఉంటుంది. ఇక ప్రత్యేకంగా సాధన కోసం పరితపించవలసినటువంటి అవసరం లేదు. అసలు సాధన కూడా మాయని తెలుసుకుంటే చాలు. ఆధ్యాత్మిక మార్గం కూడా మాయని తెలుసుకున్నప్పుడు దానికోసం ఆరాటపడే అవకాశమే ఉండదు. కాబట్టి పూర్ణ జ్ఞానాన్ని పొందిన తర్వాత, జీవిత పరమార్థం తెలుసుకున్న తర్వాత భౌతికవాదం కానీ, లౌక్యం కానీ, మనస్తత్వం కానీ, శాస్త్రం కానీ, తత్వం కానీ అన్నీ కూడా అందులో ఒక భాగం అవుతాయి. అవన్నీ కూడా సులభంగా అవగాహన అవుతాయి. అటువంటి పరిపూర్ణ జ్ఞానం మనకు ఉపనిషత్తుల ద్వారా మాత్రమే లభిస్తుంది. అటువంటి ఉపనిషత్తులన్నీ కూడా ఋషి ప్రోక్తాలు. ఋషులు తమ యొక్క అంతర్వాణి నుండి బహిర్గతం చేశారు. వాని గురించి లోతుగా అధ్యయనం చేయగలిగితే జీవిత పరమార్థం తెలుస్తుంది. ద్వంద్వాల యొక్క స్వరూప స్వభావం అవగాహన అవుతుంది. వాటిని మాయగా భావించి వదిలివేయగలిగితే మానసిక ఒత్తిడి ఉండదు. ఎవరైతే ద్వంద్వాల మధ్య ఘర్షణ పడుతూ ఉంటారో వారిలో తమోగుణం, రజోగుణం ఒకదాని తర్వాత మరొకటి ప్రకోపిస్తూ ఉంటాయి. తమోగుణం ఉందంటే రజోగుణం ఉంటుంది, రజోగుణం ఉందంటే తమోగుణం ఉంటుంది. రెండు కూడా ఒకే నాణానికి బొమ్మ బొరుసు వంటివి. కాబట్టి బిడ్డలారా, మాయను గుర్తించండి, మాయలో ఉన్న ప్రమాదాన్ని తెలుసుకోండి. మనసుకు లొంగిపోవద్దు, మనసును లొంగ తీసుకోండి. జీవుడికి లోబడి జీవించవద్దు, జీవుడిని లోబరుచుకోండి. అప్పుడే జీవిత పరమార్థం నెరవేరుతుంది. కాబట్టి జీవితాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా విశ్లేషించుకొని మాయను గుర్తించి అంతా శూన్యం అనేటటువంటి భావనను అనుభవంలోకి పొంది అవధూతగా జీవితాన్ని కొనసాగిస్తూ జీవిత పరమార్థం నెరవేర్చుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.